నెల్లూరు జిల్లా రాపూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురుపౌర్ణమి వేడుకలు భక్తి శ్రద్దల నడుమ ఘనంగా నిర్వహించారు. పవిత్ర గురుపౌర్ణమి సందర్భంగా గురువారం తెల్లవారుజాము నుంచే స్వామివారికి పాలాభిషేకాలు, పంచామృత అభిషేకాలు నిర్వహించడంతో పాటు ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం సాయిబాబాను విశేష పుష్పాలతో అలంకరించి భక్తులకు దివ్య దర్శనం కల్పించారు. వేడుకల్లో మహిళా భక్తులు సాయిబాబా భక్తి గీతాలను ఆలపిస్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు. గురుపౌర్ణమి విశిష్టత నేపథ్యంలో రాపూరు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి సాయిబాబా ఆశీస్సులు పొందారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం తీర్థ ప్రసాదాలను భక్తి శ్రద్దలతో స్వీకరించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గురుపౌర్ణమి వేడుకలను విజయవంతం చేశారు. ఈరోజు రాపూర్లోని సాయిబాబా మందిరంలో గురుపౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. దాదాపుగా గత 36 సంవత్సరాల నుంచి మన దేవాలయంలో దగ్గర రాఘవరెడ్డి గారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని దగ్గరుండి నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం గురుపౌర్ణమి సందర్భంగా. అదేవిధంగా మన దేవాలయంలో వరంబడి సరిగ్గా లేనప్పటికీ దాదాపు ఒక 20 మంది దాతలు ప్రతి నెల వారికి తోచిన చందా మన దేవాలయానికి పంపిస్తూ గుడి నిర్వహించేదానికి ఎంతగానో సహాయం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా బాబా అనుగ్రహం ఉండాలని దేవస్థానం తరఫున కోరుతా ఉన్నాం. అట్లాగే ప్రతి గురువారం కూడా మన రాపూరు సాయిబాబా మందిరంలో మధ్యాహ్నం 12:30 దాదాపు ఒక 70 మందికి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తూ ఉన్నాం. అందుకు కూడా సహకరిస్తున్నటువంటి దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దేవాలయం తరఫున. అట్లాగే రేపు జూన్ 2027 నాటికి మన దేవాలయం నిర్మించి 36 సంవత్సరాలు పూర్తవుతుంది. అంటే 36 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా దేవస్థానం వారు కుంభాభిషేకాన్ని కూడా నిర్వహించేందుకు కార్యరూపం దాల్చుతూ ఉన్నారు. కాబట్టి దాతలందరినీ కూడా రేపు నెక్స్ట్ జూన్లో జరగబోయే కుంభాభిషేకానికి సహకరించి దేవాలయం అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్. No matter the heat outside, stay cool inside with energy-efficient windows from Asahi System Windows. Please subscribe SS News AP.